అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. ఇవాళ సింహాచలంలో జరిగిన దుర్ఘటన తర్వాత చాలామంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విశాఖ రావాలి, సింహాచలంలో చందనోత్సవంలో పాల్గొనాలి, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలి. కానీ వారు బ్యాక్ స్టెప్ వేశారు. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకూడదు, భక్తులు స్ట్రగుల్ అవుతారు, వారికి అసౌకర్యం కలిగించే విధంగా మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదనే ఆలోచనతో వారు ఒక అడుగు వెనక్కి వేసి భక్తుల యొక్క ప్రాధాన్యతను ఫోర్ ఫ్రంట్లో ఉంచారు. అటువంటి నాయకులు వాళ్ళ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఇటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఎవరిని విమర్శించాలి? ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాన్నే విమర్శిస్తారు, ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు, ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. సో ఖచ్చితంగా విమర్శలు చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిస్థితి ఏంటి? దేవాదాయ శాఖలో పనితీరు ఏ విధంగా ఉంది? ఆ శాఖ ఏ స్థాయిలో భ్రష్టు పట్టుకుపోయింది? ఆ శాఖలో వ్యవస్థల ప్రక్షాళన దిశగా పడుతున్నటువంటి అడుగులేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇవాళ ఎందుకంటే గతంలో కొబ్బరి చెప్పులు కొట్టేసే మంత్రిగా పేరుగాంచిన వెల్లంపల్లి శ్రీనివాస దేవాదాయ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారనే విషయం చాలామంది మాట్లాడారు. ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పెద్దగా ఈ శాఖ మీద దృష్టి సారించి శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను ఆయన ఎన్నిసార్లు సందర్శించారు? విశాఖకు ఒక్కసారైనా వచ్చారా? ఇక్కడ సింహాచలం దేవస్థానాన్ని పరిశీలించారా? అక్కడ ప్రసాదం స్కీమ్ కింద అనేక పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రసాద్ స్కీమ్లో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. వాటి మీద ఏమన్నా పర్యవేక్షణ ఉంచారా? అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి? ఇంజనీరింగ్ విభాగంలో ఎలాంటి ప్రక్షాళన జరగాలి? కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నప్పుడు నాసిరకంగా చేసినట్లయితే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట అవుతుంది కదా. వీటి మీద ఎలా దృష్టి సారించాలి? వీటిని ఎలా కట్టడి చేయాలి? ఇలాంటి ఆలోచనలు అసలు ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఆ రోజు లడ్డూ కల్తీ అనగానే స్థానిక ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు సింహాచలం వెళ్ళారు. ఆ రోజు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఆ రోజుతో అక్కడ కార్యక్రమం అయిపోయింది, ఆ కార్యాచరణ ముగిసిపోయింది. అంతే తప్ప అక్కడ ఎలాంటి చర్యలు అవసరం? ముఖ్యంగా సింహాచలం దేవస్థానం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులకు గురైంది, అక్కడ ఎలాంటి ప్రక్షాళన జరగాలి అనే దాని మీద ఏమైనా దృష్టి సారించారా? వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అనేక విమర్శలు చేస్తుంది. విమర్శలు చేస్తారు, ఖచ్చితంగా విమర్శలు చేయడానికి అవకాశం కల్పిస్తే ఎవరైనా చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు సింహాద్రి అప్పన్న కొండ ఎక్కలేదు. అటువంటి వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పే పరిస్థితిని క్రియేట్ చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండగా ఏకపక్ష నిర్ణయంతో ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు గారి స్థానంలో సంచేత గజపతిరాజు గారిని పెట్టారు. అక్కడ అడుగు అడుగునా కూడా విధ్వంసపూరిత ఆలోచనలకు తెరదీశారు. కానీ ఇలాంటి అనేక ఆటుపోట్లకు తట్టుకుంది సింహాద్రి అప్పన్న, సింహాచలం దేవస్థానం. మరి వాటన్నిటిని సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళ కూటమిదే కదా. ఇవాళ ఎవరో పనిచేశారు, గోడ కూలింది, గోడ కూలితే మాకు సంబంధం ఏంటనే ధోరణిలో ఏ ఒక్కరు ఆలోచించినా కూడా ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గమనిస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా గమనించుకోవాలి. ఏ చిన్న అవకాశం చిక్కిన దాన్ని రాజకీయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అనే విషయం వారు మేల్కొలుపుతో, ఆలోచనతో అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ ఎవరెవరు దీనికి బాధ్యత వహించాలనే విషయం మీద చాలా పారదర్శకమైనటువంటి విశ్లేషణ అవసరం. అంతే తప్ప కేవలం అధికారుల మీద నెపాన్ని నెట్టేయడం, అధికారులు కూడా దీంట్లో బాధ్యులే. కానీ అటువంటి అధికారులు ఎవరైతే నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారిక వ్యవస్థలు ఉన్నాయో వాటిని ఎవరు శిక్షించాలి? అక్కడ ఎవరు ప్రక్షాళన చేయాలి? ప్రభుత్వమే కదా. అంతిమంగా ఎటు తిరిగి ఎటు వచ్చినా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే అనే విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ప్రజాప్రతినిధులు ఎవరైతే దీనికి అసోసియేట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాధ్యత వహించి రానున్న రోజుల్లో ఈ తరహా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే అంతా ఉంది. థ్యాంక్ యూ.